తండ్రి, మీకు స్తోత్రములు నాయన. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా, దాన్ని పరిశీలించబోతుండగా, ఆత్మదేవ నీ వాక్కుల చేత మాతో, మా అందరితో, నీ పిల్లలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. నీ వాక్కుల చేత అనేకమైన హృదయాలను కదిలింప చేయండి. నీ వాక్కుల చేత బలపరచండి. మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తూ మమ్మలను మీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరలా మనందరం కూడా ఈ విధంగా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి ఇంచుమించు 23 వచనాలు మనం చూసాం. అక్కడ ఒక సందర్భంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? ఆయన అంటే యోసేపు గారు కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? యోసేపు గారు కనబడుతున్నారు. ఈ యొక్క సమాచారం ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు అంటే యోసేపు దగ్గరికి ఒక వార్తను తీసుకొచ్చింది దేవదూత. ఏమో తెలుసా? నిద్రలో ఉన్నాడు, పండుకున్నాడు యోసేపు గారు. పండుకున్నప్పుడు ఒక వార్త యోసేపు గారి దగ్గర తీసుకొస్తుంది దేవదూత. ఏమంటుందంటే, యోసేపు, నువ్వు ఒక అనుమానంతో నువ్వు పండుకున్నావు కదా, నువ్వు అనుమానంగా ఆలోచిస్తున్నావు కదా, నీ భార్య మరియ ఉంది కదా, ఆమె గర్భవతిగా అయింది కదా, ఆమె నువ్వు ఏదో తప్పుడు పని చేసి ఆమె గర్భం ధరించిందని నువ్వు అనుకోవద్దు. లేకపోతే ఏరే పురుషునితో సాంగత్యం చేసి ఆమె గర్భవతి అయిందని నువ్వు అనుకోవద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్తుంది, ఒక వార్త చెప్తుంది అండి. యోసేపు గారి దగ్గరికి దేవదూత చెప్తుందంటే ఇంతకీ యోసేపుకు మరియకు ఉన్న సంబంధం ఏంటి ఒకసారి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు వచ్చెను. దేవదూత వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందట? మరియకు, యోసేపుకు ప్రదానం చేయబడిందట. ప్రదానం అంటే ఏంటంటే మన భాషలో ఎంగేజ్మెంట్ అంటాం మనము. ఎంగేజ్మెంట్ లేకపోతే తాంబూలము అంటాం మనము. మరియకు యోసేపుకి తాంబూలం జరిగింది. పెద్దల సమక్షమున, పెద్దల ఇష్టానుసారంగా మరియకు యోసేపుకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కొన్ని దినాలకు వివాహం ఉంది. వివాహానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే గమనించండి, ఇక్కడ వివాహం జరగక మునిపే ఒక వార్త, ఒక సమాచారము మరియ దగ్గరికి వచ్చింది. ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని దయను పొందిన దానివి, కాబట్టి మరియా నీకు శుభం కలుగును గాక అని దేవదూత చెప్పిన తర్వాత దేవదూత ఒక సమాచారం ఇచ్చేది ఏంటో తెలుసా? మరియా, నీ గర్భంలో లోకరక్షకుడు రాబోతున్నాడు, నువ్వు ఒక బిడ్డను జన్మింపజేస్తున్నావు అని చెప్పి మరియకి యొక్క సమాచారము దేవదూత చెప్తుంది. ప్రియులారా గమనించండి, ఆ రోజుల్లో భర్త లేకుండా, వివాహం కాకుండా ఒకవేళ గర్భం ధరిస్తే ఎంత భయంకరమైన సంఘటనలు అంటే ప్రియులారా, మొదటిగా ఏంటంటే చేసుకున్నవాడు దూరం అయిపోతాడు. రెండోది ఇంటి వారు కూడా అలాంటి స్త్రీలకి ఆ రోజు ధర్మశాస్త్ర కాలంలో అలాంటి స్త్రీలకి ఇంట్లో ఉండనించేవారు కాదు. మూడోది ఏంటో తెలుసా? వారి జాతి నుంచి బహిష్కరణ చేస్తారు. నాలుగోది రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎవరికి చెప్పండి? వివాహం కాకుండా ఒక పరాయి పురుషునితో సాంగత్యం చేసి ఎవరైతే గర్భం ధరిస్తారో, గమనించండి ఇక్కడ, ఎవరైతే గర్భం ధరిస్తారో అలాంటి వారికి రాళ్లతో కొట్టి చంపే ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉంది. ఒక మాట మీరు చూడండి, ద్వితోపదేశకాండము 22వ అధ్యాయము 21వ వచనం. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను. అప్పుడు ఆమె
ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టును. ఒకవేళ వివాహము కాకుండా ఒకవేళ గర్భం ధరిస్తే ఆమె ఊరి బయట తీసుకొచ్చి ఆ చిన్నదానిని ఆ తల్లిదండ్రుల ఇంటి వాళ్ళ ఎదుట, ఆ గ్రామం ఎదుట, ఆ ప్రజల ఎదుట ఆ స్త్రీకి ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపే ఆజ్ఞ ధర్మశాస్త్రం చెప్తుంది. అయినప్పటికీ ప్రియులారా ఇక్కడ గమనించండి, ఏమంటే మరియ గారు చావుకి భయపడలేదు, ఏమంటే తల్లిదండ్రులు దూరం అవుతారని భయపడలేదు, మూడవది భర్త దూరం అవుతాడని భయపడలేదు. దేనికైనా ఆమె సిద్ధపడింది. ప్రేమైన దేవుని వర్లరా, ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితిలో ఏమండి ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు చెప్పండి? ఇక్కడ యోసేపు కనపడుతున్నాడు. ఈ యోసేపు ఒక చింతలో ఉన్నాడు. ఏంటి, నాకు ఇంకా వివాహం కాలేదు కదా, ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఎంగేజ్మెంట్ జరిగినా మరి ఈమె గర్భం ధరించిందంటే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఈమె క్రియ బాగలేదు. ఈమె మంచి భక్తురాలు అనుకున్నాను, మంచి ప్రార్థనాపరురాలు అనుకున్నాను, మంచి ఆత్మీయురాలు అనుకున్నాను, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుడి వాక్యాన్ని అనుసరించే ఒక మంచి భక్తురాలు అనుకున్నాను, కానీ ఈమె ఏంటి గర్భం ధరించి మరి ఈ విధంగా ఉన్నది. అసలు నేను ఎంత పొరపాటు చేశాను. సరే, ఈమె చేసింది పర్వాలేదు. ఈ యొక్క 10 మందిలో యొక్క సమస్యను తీసుకెళ్తే ఆమెకి ఖచ్చితంగా మరి ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. నేను అలా చేయకూడదని చెప్పి ఏమంటే యోసేపులో మొట్టమొదటి లక్షణం ఏం కనపడుతుందంటే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించండి ప్రియులారా, బైబిల్ చెప్తుంది మానవుని నీతి దేవుని దృష్టికట మురికి గుడ్డ లాంటిదట. ఏంటి చెప్పండి? మానవుని నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటిది. మరి యోసేపు దగ్గర ఉన్న ఏ నీతి అంటే, యోసేపు దగ్గర ఉన్న నీతి మానవుని నీతి కాదు. ఏమండి, యోసేపు దగ్గర ఉంటున్న నీతి స్వనీతి కాదు. యోసేపు దగ్గర ఉంటున్న నీతి దేవుని తరఫు నుంచి ఉన్న నీతి. దేవుడు పెడితే, దేవుడు రక్షిస్తే ఆ నీతిని అనుసరించిన వాడు కనుక యోసేపులో ఏం కనబడుతుందంటే మొట్టమొదటి లక్షణము నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ప్రేమైన దేవుని వారలారా, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేయడు, ఇతరుల్ని ఎప్పుడు కూడా హాని కలిగించడు. నీతిమంతుడిగా ఉన్నవాడు ఇతరులకు మేలు చేస్తాడు. నీతిమంతుడిగా ఉన్నవాడు ఇతరులకి క్షమాభివృద్ధిని కలిగిస్తాడు. నీతిమంతుడిగా ఉన్నవాడు ఇతరులకి ఏమండి మంచి కోరుతాడు. ఇక్కడ గమనించండి, యోసేపు నీతిమంతుడు గనక మరియకు ఏమండి మంచి కోరుతున్నాడు. ఈమె ఇప్పుడు నేను 10 మందిలో ఈమెకి నేను లాగి 10 మందిలో కూర్చోబెడితే ఊరి నుంచి బహిష్కరణ చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు దూరం అయిపోతారు, వారి జాతి నుండి దూరం అయిపోతుంది, చివరికి ఊరు బయట తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. వద్దు, ఆమె చేసిన తప్పుకి ఆమె శిక్ష అనుభవిస్తుంది, నేను మాత్రం రహస్యంగా వదిలిపెట్టాలి అనుకున్నాడు. రహస్యంగా ఆ నేరం అయితే ఏదైతే ఉన్నదో అది నేనే మోసుకొని నేనే రహస్యంగా వదిలిపెట్టాలని ఏమంటే యోసేపు గారి జీవితంలో ఏం కనబడుతుందంటే మంచి నీతి గలవాడుగా కనబడుతున్నాడు. ఆ మాట చూడండి, 18వ వచనంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. దేవునికి స్తోత్రం. ఆమెను అవమానపరచాలని ఇష్టపడలేదు యోసేపు. ఇప్పుడు నేను 10 మందిలో కూర్చోబెట్టి పెద్దల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే ఈమె అవమాన పాలవుతుంది. ఏమండి, ఈరోజు ఎంతమంది భర్తలు భార్యలకి అవమానపరిచే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎంతమంది భర్తలకి ఏమండి భార్యలు అవమానం చేసే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి? ఏమండి, భార్య భర్తలుగా ఉండి ఒకరి మాట అంటే ఒకరికి గిట్టక, ఒకరంటే ఒకరు పడక ఎన్ని కుటుంబాలు పాడైపోయాయి చెప్పండి సమాజంలో. ఇక్కడ గమనించండి, ఇంకా వివాహమే కాలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ను బట్టి ఆమె ఏమంటే ఇంతకుముందు మరియ చాలా మంచి భక్తురాలు కదా, మంచి విశ్వాసరాలు కదా, మంచి ఆత్మీయురాలు కదా, ఏంటి ఇలా మారిపోయింది? సరే, ఆమె ఎలాగైనా ఉన్ని పర్వాలేదు, నేను మాత్రం ఆమెకి అవమానపరచను. చూశారా? మనం కూడా చూడండి, మన భార్యలు చిన్న తప్పు చేస్తుంటే మనం ఎవరి దగ్గర చెప్తాం తెలుసా? స్నేహితుల దగ్గర వెళ్ళి చెప్తుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పోయి చెప్తుంటాం, ఏమండి మన బంధువుల దగ్గర పోయి చెప్తుంటాం, నా భార్య ఇలాంటిది, నా భర్త ఇలాంటి వాడు,
మా అత్త ఇలాంటిది, నా కోడలు ఇలాంటిది అని చెప్పి మరి బయట సమాజంలో వెళ్ళి మన కుటుంబంలో ఉన్న వారి కోసం చెడు ప్రచారం చేస్తుంటాం. గమనించండి, యోసేపు ఏమండి మరియకు అవమానపరచడానికి ఇష్టపడలేదు. మరియ గురించి యోసేపు మాట్లాడడానికి ఇష్టపడలేదు. మరియను క్షమిస్తున్నాడు, మరియను దయతలుస్తున్నాడు, మరియను ప్రేమిస్తున్నాడు. ప్రేమ దేవుని వారలారా, మన జీవితాలలో కూడా నిజంగా మనం నీతిమంతులమైతే మనకి ద్రోహం చేసిన వారికి ఎప్పటికీ కీడు చేయడానికి ప్రయత్నం చేయకండి ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి యోసేపు జీవితంలో మొదటిగా ఏం చూస్తున్నామంటే యోసేపు నీతిమంతుడు అని మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి ప్రియులారా, దయచేసి గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా గమనించండి, దేవుని నమ్మిన వానికి ఒక లక్షణం ఉంటుందంటే తెలుసా? విధేయత కలిగిన వాడిగా ఉంటాడు. రెండో విషయం ఏం చూస్తున్నామంటే యోసేపు జీవితంలో విధేయుడిగా కనబడుతున్నాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుని ఎవరైతే అనుసరిస్తారో, దేవుని ఎవరైతే నమ్ముకొని జీవిస్తారో వారి జీవితంలో విధేయత కనబడుతుంది. విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి? విధేయత అంటే అర్థం ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, దేవుడు చెప్పినట్టుగా తల వంచి చేయడమే విధేయత. దేవుడు ఎలాగైతే మనకి చెబుతాడో, దేవుడు ఎలాగైతే మనకు అనుసరించమని చెప్తాడో ఆ మాటను తలదించి చేయడమే విధేయత. ఏమండి, విధేయత లేనివాడు దేవుని మాట వినలేడు. విధేయత లేనివాడు దేవుని మాటకు తలదించలేడు. విధేయత లేనివాడు దేవుని వాక్యాన్ని అనుసరించలేడు. విధేయత లేనివాడు దేవుని కొరకు జీవించలేడు. విధేయత లేనివాడు దేవుని కొరకు నమ్మకంగా బతకలేడు. యోసేపు జీవితంలో ఏం కనబడుతుందంటే విధేయత కనబడుతుంది. ఏ విధంగా మనం చూడగలుగుతున్నామంటే ప్రియులారా, ఒకసారి మీరు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యువును సంహరింపవలనని ఆయనకు వెతకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు నువ్వు వెళ్ళిపోము, పారిపోము అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు యోసేపు. మరి కొంతసేపు తర్వాత హెరోదు రాజు ఆ శిష్యువుని చంపాలని ఒక ప్రకటన జారీ చేస్తున్నాడు. యోసేపు నువ్వు వీటి నుంచి వెళ్ళి ఐగుప్తు దేశమునకు పారిపో. ఇక్కడ గమనించండి, యోసేపు వెంటనే ఏం చేశాడు తెలుసా? మరియను ఆయన శిష్యువును తీసుకొని వెంటనే ఐగుప్తు దేశమునకు ప్రయాణమయ్యాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవదూత చెప్పిన ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా తలదించుకొని యోసేపు వెళుతున్నాడు. అంటే యోసేపు జీవితంలో ఏం కనబడుతున్నాడు? మొదటిగా నీతిమంతుడిగా కనబడుతున్నాడు. రెండోది దేవుని మాటకు విధేయుడిగా కనబడుతున్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకొని నీతిగా బతుకుతారో వారి జీవితంలో విధేయత కనబడుతుంది. విధేయత అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా చేయడమే విధేయత. మందిరాలు ఈ రోజుల్లో ఎలా అయిపోయినాయంటే ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. దేవుని మందిరం ఎలా అయిపోయిందంటే ఆశీర్వాదం ఇచ్చే మందిరం అంతే. అది ఆశీర్వాదం ఇవ్వాలి. మందిరం అంటేనే అర్థం ఏంటి? ఆశీర్వాదం రావాలి. మందిరం అంటే అర్థం ఏంటి? మనకు దీవెనలు రావాలి. మందిరం అంటే అర్థం ఏంటి? మనం అందరం బాగుండాలి. ప్రియులను గమనించండి, నిజంగా మన జీవితాలలో ఆశీర్వాదం రావాలంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఇక్కడ చూడండి, యోసేపు ఆయనకు వచ్చే వనవాసం చూడండి. మరియమ్మ గర్భంలో ఉండే బిడ్డ తనది కాదు, ఇంకా వివాహం జరగలేదు. కుటుంబీకులందరూ కూడా యోసేపు నీకు కాని బిడ్డకు ఎవరో గర్భవతి చేస్తే నువ్వేంట్రా ఇంత తాపెత్ర పడుతున్నావని 10 మంది 10 రకాలు చెబుతున్నా దేవుని మాటకు విధేయత చూపించి ఆమె గర్భంలో ఉండేది
మానవుని ఆకారము కాదు, దేవుని స్వరూపమని చెప్పి యోసేపు గారు దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక హెరోదు రాజు ఒక బారి నుండి కాపాడడానికి ఐగుప్తు దేశమునకు ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రేమైన దేవుని వల్ల రెండోది ఏం కనపడుతుందంటే యోసేపు విధేయత కలిగిన వాడు. ఇది రెండో విషయం చూస్తున్నాం. మూడో విషయం ఏంటంటే ప్రియులారా గమనించండి. మూడో విషయము ఏమంటే యోసేపు ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది యోసేపు మౌనం గలవాడు. మూడో లక్షణం మనం చూడగలుగుతాము, యోసేపు మౌని. ఏమండి, యోసేపుకి ఎక్కువ మాట్లాడడం రాదు, యోసేపుకి ఎక్కువ వినడం వస్తుంది. ఏమంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళ జీవితం చూడండి, ఎప్పుడైనా ఎవరైనా చూశారా, ఊకే మాట్లాడుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో పలుకుతుంటారు, ఏదేదో చెబుతుంటారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు, మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడే వానికి వినే లక్షణం తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడే వానికి తక్కువ వింటాడు, తక్కువ వినేవాడికి ఎక్కువ నేర్చుకునే లక్షణం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక విషయం మనకు కనబడుతుంది చూడండి, ఒక మంచి మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. పెక్కి మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. పెక్కు మాటలు పలుకువాడు అంటే పనికి రాకున్న మాటలు పలికివాడు, ఊకే పలుముకుంటూ ఉంటాడు చూడండి. అబ్బా ఏం పలుముతావయ్యా బాబు, నీకు నమస్కారం. నాయన ఆయనతో మాట్లాడుతున్నావా, నువ్వు ఆయనతో కూర్చున్నావా? ఆయన మామూలోడు కాదు, ఈమె మామూలుది కాదు. ఆయన మాట మాట్లాడితే నీ చెవులే పని చేయాలి కానీ ఇంకా మిగతాది. చూసారా, కొంతమంది మాట్లాడితే కేవలం చెవులే పని చేయాలి, నోరు ఇంకా పని చేయడం ఇంకా చేత కాదు. అది కాదక్క అంటే అట్లా కాదండి ఇంకా మరి 10 మాటలు. అలా కాదండి ఇప్పుడు అంటే ఆ మాట మాట్లాడేసరికి మరి 10 మాటలు మాట్లాడతారనమాట. అప్పుడు వినేవాడు ఏం చేశాడు తెలుసా, ఇంకా నువ్వే మాట్లాడు తల్లి, ఇంకా మేమే వింటామని చెప్పి కూర్చుంటారు అంతే. అంత అయిపోయిన తర్వాత అక్క అన్న అయిపోయిందంటే ఇంకా అయిపోలేదు నా మాట ఏమంటే అని ఇంకా ప్రారంభిస్తాడనమాట. పిల్లలు గమనించండి, మాట్లాడేవాడు ఎప్పటికీ నేర్చుకోడు. ఏమంటే యోసేపు అధికంగా మాట్లాడేవాడుగా తరికించేవాడు కాదు. మరియమ్మ దగ్గర వచ్చి ఎందుకు మరి నువ్వు గర్భం ధరించావు, ఎలా జరిగింది, నీకు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయ్యావా, నువ్వు ఎందుకో నాకు ఒక మాట చెప్పలేదు, దేవదూత చెప్తేనే తప్ప నువ్వు నాకు చెప్పవా, నువ్వు నాతో మాట్లాడవా, ఆ విషయం ఎలా జరిగిందని నాకు చెప్పవా అంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకోసమే నాకు నువ్వు చెప్పలేదేమో. చూసారా, యోసేపు ఏ మాటలు తరికించలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఎక్కువగా ఏం చేశాడు తెలుసా, దేవుని మాటకు విధేయత చూపించాడు, మౌనంగా అంగీకరించాడు, ముందుకెళ్తున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. ఏమండి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవాడు, వాదన పెట్టుకునేవాడు, తరకం పెట్టుకునేవాడు, బుద్ధిహీనమైన మాటలు పలికేవాడు దేవునికి విధేయుడు కాదు. ప్రేమైన దేవుని వర్లరా, ఇక్కడ గమనించండి, యోసేపు జీవితంలో మౌనమైన జీవితం కనబడుతుంది. మరొక మాట మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం, ఒక్కడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకునగా వాడు వివేకి అని ఎంచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, నువ్వు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చూడండి, పెద్దల దగ్గర కానీ చిన్నల దగ్గర కానీ నువ్వు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చూడండి, ఎవరు అందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, నీకేమంటారు తెలుసా, వీడు జ్ఞానవంతుడు రాయుడు. ఏమరా ఒక్క మాట మాట్లాడవు, లేదండి నేను మాట్లాడడానికి ఏముందండి, మాట్లాడడానికి తెలిసిన మాట మాట్లాడు, నేను మాట్లాడను. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఎవరైతే పెదవులు మూసుకుంటారో వారు జ్ఞానవంతులు. ఇక్కడ గమనించండి, యోసేపు పెదవు మూసుకున్నాడు, భార్య పట్ల అనుమానంతో ఒక్క మాట అడగలేదు, భార్య పట్ల ఒక్క మాట పలకలేదు, మౌనిగా దేవుని మాట స్వీకరించాడు, మౌనంగా దేవుని మాటకు అంగీకరించాడు. ప్రేమైన దేవుని వారలారా, మూడవ లక్షణం యోసేపు జీవితంలో మనకి ఏం కనబడుతుందంటే మౌనంగా దేవుని మాటను అంగీకరించాడు. దేవదూత చెప్తున్నప్పుడు దేవదూతతో తరికించలేదు, అయ్యా ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో నా భార్య తప్ప ఇంకా మీకు ఎవరు కనబడలేదా, ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో మరియ తప్ప ఇంకా ఎవరు కనపడలేదా, ఆమెను ఎందుకు ఎంచుకున్నావు, నా జీవితంతో ఎందుకు మీరు ఆడుకుంటున్నారు,
తరికించలేదు యేసేపు. ఇంకా అనేకమైన భక్తురాలు ఉండొచ్చు కదా, అనేకమైన మంది మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడి, వాళ్ళతో మీరు ఏదో ఒక విషయం మాట్లాడుకొని మీరు మరి లోకరక్షకుని తీసుకురాకుండా నేను ఇప్పుడు కొత్తగా నేను ఎంగేజ్మెంట్ జరిగింది, అక్కడిక్కడ పోయి నా భార్యనే మీకు దొరికిందా దేవదూత గారు అని తరికించలేదు. తరకన చేయకుండగా, భార్యతో వాదించకుండగా దేవుని మాటకు విధేయత చూపించి మౌనంగా పనిచేస్తూ ముందుకెళ్ళాడు. ప్రియులారా, దేవుని మాటను నీతిమంతుడిగా ఉన్న మనము, దేవుని మాటకు విధేయత చూపిస్తున్న మనము, ఈ 2 లక్షణాలు ఉన్నవాడు మౌనంగా నేర్చుకుంటాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇది యేసేపు జీవితంలో 3వ లక్షణం మనకు కనబడుతుంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, యేసేపు జీవితంలో 3వ లక్షణం ఏం కనబడుతుంది చెప్పండి? మౌనంగా, విధేయుడుగా, నీతిమంతుడిగా. ఈ 3 లక్షణాలు మనం చూస్తున్నాం. 4వ విషయం చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి. 4వ విషయం ఏంటంటే ప్రియులారా, యేసేపు ఎవరు అంటే పరిశుద్ధుడు. యేసేపు ఎవరు అంటే పరిశుద్ధుడు. మీరు అనుకోవచ్చు, పరిశుద్ధుడు ఎలా అయ్యాడు సార్? పరిశుద్ధుడు ఎలా అయ్యాడంటే, అవును కదా, ఆయన నీతిమంతుడు, మౌనంగా విన్నాడు, విధేయత చూపించాడు కాబట్టి పరిశుద్ధుడా? కాదు 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 కాదు. భార్య గర్భవతి ఉందని తెలిసినప్పటికీ భార్యను మరి డెలివరీ అవుతున్న సమయంలో ఆమె గర్భంలో ఒక లోకరక్షకుడు ఉన్నాడనే ఆలోచనతో ముట్టుకున్నాడే తప్ప చెడు ఉద్దేశముతో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చేంత వరకు చెడు ఉద్దేశముతో మరియకు ఎప్పుడు చూడలేదు. ప్రేమైన దేవుని వారలారా, యేసుప్రభు వచ్చిన తర్వాత, యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆమెతో కాపురం చేశాడు. ఇంచుమించు ఇంకా 4 కుమారులను కన్నాడు. ఎంతమంది చెప్పండి? 4. సుమారు 3 లేక 4 మరి ఆయనకు కూతుర్లు ఉండవచ్చు. మరియకు, యేసేపుకి 4 కుమారులు, ఇంచుమించు 2 లేక 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు, ఈయన మరియ కుమారుడు కాదా? ఇతని సహోదరులు యాకోబు, యోసే, సీమోను, యూదా వీళ్ళందరి సహోదరులు కాదా? ఇతని సహోదరులు మన మధ్యలో లేరా? అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే అక్కడే ఆ ప్రాంతంలో నివసించారు. మరియా, గమనించండి, యేసేపు మరియా మరి యేసు ప్రభుని జన్మించేంత వరకు ఏనాడు కూడా చెడు ఉద్దేశంతో ఆమెకు తాకలేదు. ఆయన అనుకున్నాడు, ఈమె గర్భంలో లోకరక్షకుడు ఉన్నాడు, ఈమె గర్భంలో సృష్టికర్తన దేవుడు మానవుడుగా ఈ లోకానికి జన్మింపబోతున్నాడు, కాబట్టి నేను ఆ చూపుతో చూడకూడదని మరి యేసేపు గారు ఏనాడు కూడా మరియకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు దురుద్దేశంతో ఆమెకు తాకలేదు, దురుద్దేశంతోనే ఆమె నడుచుకోలేదు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఒక మాట మీరు చూడగలిగితే మంచి మాట చూడండి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం, ఆమె కుమారుడు కను వరకు ఆమెను ఎరగకుండెను. దేవునికి స్తోత్రం. యేసుప్రభుల వారు 3 నెలలుగా గర్భవతిగా ఉందో, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు నిండేంత వరకు ఆమెకి ఏ చెడు ఉద్దేశముతో మరియను తాకలేదు యేసేపు. ప్రేమైన దేవుని వారలారా, మరి యేసేపుకు ఒక మాట గుర్తుంది అంటే తెలుసా? దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు చెప్పండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆమె గర్భంలో ఉన్నాడు. నేను చెడు ఉద్దేశంతో ఆమెకు తాకితే ఆ పరిశుద్ధమైన దేవుడు నన్ను క్షమించలేడు అని చెప్పి యేసేపు గారు ఆమెకు గర్భంలో మరి బయటికి వచ్చేంత వరకు, యేసుప్రభుల వారు ఈ లోకంలో అడుగు పెట్టేంత వరకు మరియకు తాకలేదు. ప్రేమైన దేవుని వారలారా, 2వ విషయం ఏంటో తెలుసా? నేను ఒకవేళ పరిశుద్ధుడిగా ఉంటే నేను దేవుణ్ణి చూస్తాను, ఈ ప్రభును ఇక్కడ చూస్తే ఈ ప్రభుని నేను పరలోకంలో చూస్తానని చెప్పి యేసేపు గారు ఆ మాటను కూడా గుర్తు చేసుకున్నాడని తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉంటే నేను దేవుని రాజ్యంలో ప్రభుని చూస్తాను. కాబట్టి యేసేపు గారు యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు మరియకు తాకలేదు. ప్రేమైన దేవుని వారలారా, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి ఇక్కడ వచ్చిన మనందరం కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా? మన చూపుల్లో పరిశుద్ధత ఉందా? మన వినికిడిలో పరిశుద్ధత ఉందా? మన ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన నడవడికలో పరిశుద్ధత ఉందా?
ఇక్కడ గమనించండి, పరిశుద్ధత లేకుండగా దేవుణ్ణి ఎవరూ చూడలేరు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుని మనం చూడాలి అంటే మన పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి. ఇక్కడ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే యేసేపులాగా నీతిమంతుడుగా ఉండాలి. ఏమని చెప్పండి? రెండోది, యేసేపులాగా విధేయత కలిగి ఉండాలి. యేసేపులాగా మౌనంగా మనం నేర్చుకోవాలి. యేసేపులాగా చెప్పండి పరిశుద్ధంగా ఉండాలి. ఉంటారా ఉండరా చెప్పండి? ఉందామా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదు చెప్పండి? ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.